అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్. మరిక లేట్ ఎందుకు, ఆటగేటు తెరిచేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ ఖమ్మం, మిస్ ధరణి శ్రీ విత్ హర్ మదర్ అరుణ కుమారి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ ధరణి. హాయ్ సార్. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ధరణి ఫ్రమ్ న్యూ ఇయర్ స్కూల్. yes sir. స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్. yes sir. సో టాల్. yes sir. సో నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావు అన్నమాట. yes sir. ఏంటి బాగా ఇష్టమైన స్పోర్ట్? త్రో బాల్. నైస్ అమ్మా. మీరు టీచర్ గా పనిచేస్తున్నారు అవును సార్. ప్రైమరీ స్కూల్లో. అవును సార్. సో బోల్డ్ అంత అల్లరి గోల ఎప్పుడు కోలాహలంగా ఉంటుంది అనమాట. అవును సార్. మీకు బాగా ఇష్టమా టీచింగ్? ఇష్టం సార్. మరి మీ అమ్మాయి కూడా మీ స్కూల్లో చదువుకుందా? లేదు సార్. మరి చదువులో ఎలా ఉంటుంది తను? తను యాక్టివ్ గా బాగా చదువుతుంది సార్. బాగా ఏం చదువుతుంది ధరణి? స్టోరీ బుక్స్. స్టోరీ బుక్స్. ఇష్టమైన స్టోరీ ఏంటి బాగా? పంచతంత్ర. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ కావలి, మాస్టర్ అవినాష్ విత్ హిస్ మదర్ సుభాషిణి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ అవినాష్. హాయ్ సార్. అవినాష్ స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఫ్రమ్ మాస్టర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఎస్ సార్. సుభాషిణి గారు నమస్తే అండి. నమస్తే సార్. కావలి నుంచి వచ్చిన అవినాష్ కి ఏం కావాలని కోరిక? ఛాంపియన్. ఇక్కడ ఛాంపియన్ కావాలన్నా ఇంకెక్కడైనా ఛాంపియన్ కావాలన్నా? ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఎక్కడైనా. కానీ నువ్వు బ్యాడ్మింటన్ బాగా ఆడతావు ఎక్కడ విన్నాను నేను. అవును. మీరు చెప్పండి, ఎలా చదువుకుంటాడు అవినాష్? బాగా చదువుతాడు. అల్లరేం చేయడు అసలు? అప్పుడప్పుడు. అవినాష్ పెద్దగా ఏమవుతాడు? ఐఏఎస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మిస్ ఆర్తి విత్ హర్ మదర్ కవిత గారు. లెట్స్ వెల్కమ్. హలో ఆర్తి. హాయ్ సార్. కవిత గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. డ్రాయింగ్ చాలా ఇష్టం నీకు, ఎస్ సార్. డాన్సింగ్ చాలా ఇష్టం నీకు. ఎస్ సార్. ఆర్తి అంటే ఏమిటి అర్థం? కోరిక. మరి ఏమిటి నీ కోరిక బాలిక? డాక్టర్ అవ్వడం. నైస్. అమ్మేమో బిఎస్సి మ్యాథమెటిక్స్, నువ్వేమో మెడిసిన్. మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం అమ్మా మీకు. మరి ఆర్తి ఎలా ఉంటుంది మ్యాథ్స్ లో? ఫాస్ట్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన నాలుగో పార్టిసిపెంట్ తిరుపతి నుంచి మాస్టర్ దీపక్ విత్ హిస్ మదర్ సుజాత గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ దీపక్. హాయ్ సార్. స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఫ్రమ్ రత్నం హై స్కూల్. ఎస్ సార్. సుజాత గారు నమస్తే అండి. నమస్తే. సో దీపక్ పక్కలాడిస్తుంటావు ఆన్సర్లే. నేను ఇప్పుడు ఆడుతూనే ఉంటావా గేమ్స్? సార్. బ్యాడ్మింటన్, వాలీబాల్. మీరేం చేస్తుంటారండి? నేను ప్రైమరీ స్కూల్ టీచర్. నైస్. సో మీకు ఎలా అనిపిస్తుంది పిల్లలతో? చాలా బాగుంటుంది సార్. పిల్లల్ని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి నేర్పించడం చాలా బాగుంటుంది. దీపక్ విషయంలో కూడా పేషెన్స్ కావాలా బాగా? దీపక్ విషయంలో కూడా కావాలి సార్. నైస్. మరి దీపక్ నీ డ్రీమ్ ఏంటి? డాక్టర్. వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్. మన ఐదో పార్టిసిపెంట్ ఫ్రమ్ విజయనగరం, మిస్ జాస్మిన్ విత్ హర్ మదర్ జ్యోతి గారు. లెట్స్ వెల్కమ్. హలో జాస్మిన్. హలో సార్. జ్యోతి గారు నమస్కారం అండి. నమస్తే. స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ అభ్యుదయ హై స్కూల్. ఎస్ సార్. వెరీ గుడ్. సో జాస్మిన్ కి బాగా ఇష్టమైనది ఏంటి? మేకింగ్ పజిల్స్. ఎవరికైనా సాల్వింగ్ పజిల్స్ ఇష్టం, నీకు మేకింగ్ పజిల్స్ బాగా ఇష్టం అనమాట. ఇట్ గివ్స్ సమ్ ఫన్ సార్. నైస్. సో అమ్మ మీరు BA ఆఫీస్ మేనేజ్మెంట్ చేశారు. సో మరి జాస్మిన్ పెద్దగా ఏమవుతుంది? ఐఏఎస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ రాజమహేంద్రవరం, మాస్టర్ శ్రీ విష్ణు విత్ హిస్ మదర్ శైల గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ శ్రీ విష్ణు. హాయ్ సార్. శైల గారు నమస్తే అండి. నమస్తే అండి. సో శ్రీ విష్ణు ఇది చెస్ ఛాంపియన్, ఎస్ సార్. కబడ్డీ ఛాంపియన్. ఎస్ సార్. నైస్. అమ్మ మీరేం చదివారండి? బీకామ్ అండి. అంటే మ్యాథ్స్ లో ఎలా ఉంటాడు తను? బాగానే చదువుతాడు. మిమ్మల్ని ఎక్కడెక్కడ ఇబ్బంది పెడుతుంటాడు శ్రీ విష్ణు? ఎక్కడా లేదు. వెరీ యాక్టివ్. వెరీ నైస్ శ్రీ విష్ణు. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ సార్. వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఎప్సన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్స్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. అమ్మతో డిస్కస్ చేసుకుని మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్. ఒకవేళ మీ ఆన్సర్ తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? ముందుగా ధరణిశ్రీ, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మన దేశానికి ఏకైక మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. ఆవిడ చదువుకునే రోజుల్లో ఏ ఆటలో ఛాంపియన్? నీ ఆప్షన్స్: A క్రికెట్, B బ్యాడ్మింటన్, C టెన్నిస్ అండ్ D టేబుల్ టెన్నిస్. ప్రతిభా పాటిల్ చదువుకునే రోజుల్లో ఏ ఆటలో ఛాంపియన్? పాస్. అమ్మకు ఐడియా లేదా? పక్కా పాస్ అయినా? ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. కెన్ యూ గెస్ నౌ? బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ కాదు. రైట్ ఆన్సర్ ఇస్ టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ టైం బెటర్ లక్. రెడీ అవినాష్? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. యాపిల్స్ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా
మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? నీ ఆప్షన్: ఏ అమెరికా, బి చైనా, సి టర్కీ అండ్ డి ఇండియా. పాస్ సార్. నేను టక్కర్ పాస్ చెప్పేశావు, అమ్మని అడగలేదు, డిస్కస్ చేయలేదు. అమ్మకు కూడా ఐడియా లేదు సార్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. కెన్ యూ గెస్ నౌ? అమెరికా. యాపిల్స్ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 లో ఉన్న దేశం చైనా. నెవర్ మైండ్, నెక్స్ట్ టైం బెటర్ లక్. నీ కూడా రెడీయా ప్రిన్సెస్? ఎస్ సార్. నీ క్వశ్చన్: తాళపత్ర గ్రంథాన్ని ఏ ఆకులతో తయారు చేస్తారు? నీ ఆప్షన్: ఏ కొబ్బరి ఆకులతో, బి మామిడి ఆకులతో, సి తాటి ఆకులతో అండ్ డి టేకు ఆకులతో. తాటి ఆకు. అమ్మని అడిగావా, నువ్వే చెప్తున్నావా? అమ్మని అడిగా. అమ్మా మీరు కాన్ఫిడెంట్ అండి? గెస్ట్ చేశారు. ఓకే, మరి ఏం చేయను? ఆర్తి ఫ్రీజ్ చేయనా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి తాటి ఆకులు. ఆర్తి, తాళవృక్షం అంటే తాటి చెట్టు, కానీ తాళపత్ర గ్రంథాలు తయారు చేసేది తాటి ఆకులతో నువ్వు అనుకుంటున్నావు. ఎస్ సార్. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీయా దీపక్? యువర్ క్వశ్చన్: యాంగ్రీ బర్డ్స్ అంటే ఏంటి? నీ ఆప్షన్: ఏ కోపిష్టి పక్షులు, బి ఎగిరే పక్షులు, సి గాయకుడి పేరు అండ్ డి వీడియో గేమ్ పేరు. వెల్ దీపక్, ఫ్రీజ్ చేసేనా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ కోపిష్టి పక్షులు అండ్ దీపక్. యాంగ్రీ బర్డ్స్ అనేది వీడియో గేమ్ పేరు. -5 ఫర్ ద రాంగ్ ఆన్సర్. జాస్మిన్ రెడీ అమ్మా? ఎస్ సార్. నీ క్వశ్చన్: ఈ నాలుగింటిలో నవరసాల్లో లేనిది ఏది? నీ ఆప్షన్: ఏ భయానకం, బి భీభత్సం, సి వితండం అండ్ డి అద్భుతం. సార్ ఇట్స్ ఆప్షన్ డి అద్భుతం. ఆప్షన్ డి అద్భుతం. ఎస్ సార్. షూరా? ఎస్ సార్. పక్కా? ఎస్ సార్. అమ్మ అడగలేదు అసలు నువ్వు? కరెక్టే అనుకుంటున్నాను సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి అద్భుతం. ఎస్. అసలు నవరసాలు ఏంటో తెలుసా నీకు? ఎస్ సార్. ఏంటి చెప్పు? 9 ఎక్స్ప్రెషన్స్ తో ఉండేది. కరెక్ట్. అవి ఏమిటో తెలుసా? నో సార్. శృంగారం, హాస్యం, కరుణం, వీరం, రౌద్రం, భయానకం, భీభత్సం, శాంతం, అద్భుతం. సో వీటిల్లో లేనిది వితండం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వితండం. ఓకేనా? నెవర్ మైండ్, నెక్స్ట్ టైం బెటర్ లక్. రెడీయా నువ్వు? ఎస్ సార్. యువర్ క్వశ్చన్ ఫర్ 10 points. బ్రిటిష్ వారి పోస్టల్ స్టాంప్ పై కనిపించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఈ ఆప్షన్: ఏ జవహర్లాల్ నెహ్రూ, బి బిఆర్ అంబేద్కర్, సి గోపాలకృష్ణ గోఖలే అండ్ డి మహాత్మా గాంధీ. జవహర్లాల్ నెహ్రూ. షూరా? ఎస్ సార్. అమ్మాయితో చెప్తుంటున్నారు. గాంధీ గారు. మహాత్మా గాంధీ అనుకుంటున్నారు అమ్మ. సో ఫైనల్ కాల్ నీదే. అమ్మతో మాట్లాడు, ఏం పర్వాలేదు. జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. నువ్వు నీ మాట మీదే ఉంటావు, అమ్మ చెప్పింది వినవు. చలే ఫ్రీజ్. ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. బ్రిటిష్ వారి పోస్టల్ స్టాంప్ పై కనిపించిన మొట్టమొదటి భారతీయ మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ. రాంగ్ గెస్. -5. రైట్ ఆన్సర్ ఇస్, అమ్మ చెప్పిందిగా, మహాత్మా గాంధీ. వెల్, మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్లను చూద్దామా? ఆర్తి విత్ 10 points, ధరణిశ్రీ విత్ 0 points, అవినాష్ విత్ 0 points, దీపక్ విత్ -5 points, జాస్మిన్ విత్ -5 points అండ్ శ్రీ విష్ణు విత్ -5 points. వెల్, మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయింది. మిగతా ఆటని అమ్మలందరూ దయచేసి అక్కడ కూర్చొని వీక్షించాల్సిందిగా ప్రార్థన. అండ్ మీ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీ పోడియం మీద ఉన్న ఆ టచ్ స్క్రీన్ మీద మీరు ఆన్సర్ రాయాలి. మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 10 points, తప్పైతే -5. Shall we start? ఎస్ సార్. రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. గౌరవ సూచకంగా అన్నదాత అని ఎవరిని అంటారు? అవుట్ ఆఫ్ 6 2 మాత్రమే అటెంప్ట్ చేశారు.
ఒకరు రైతు ఇంకొకరు ఫార్మర్ అన్నారు. ఆ ఇద్దరు ఒకటే కదా? అన్డౌటెడ్లీ రైతు ఫార్మర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to both of you. So here comes the second question. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం కాంటినెంట్స్ ఎన్ని? Well, 6 out of 6 ఆన్సర్ చేశారు అండ్ అందరూ 7 అని రాశారు. ఎవరైనా చెప్పగలరా ఏంటో అవి? ఏషియా, ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, అంటార్క్టికా. మొత్తం 7. కరెక్ట్. So 10 points to all of you. Here comes the third question. మన దేశంలో రాజ్యసభ సభ్యుడి పదవీ కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు? వెల్, ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు కాబట్టి నేనే చెప్పేస్తాను. రైట్ ఆన్సర్ ఇస్ 6 years. Here comes the fourth question. సబర్మతి ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది? Well, out of 6, 5 ఆన్సర్ చేశారు అండ్ 5 రాశారు గుజరాత్ అని. That's the right answer and 10 points to all 5 of you. Here comes the fifth question. హీబ్రూ భాష నుంచి అనేక భాషల్లోకి అనువదింపబడిన పవిత్ర గ్రంథం పేరేంటి? Well, out of 6, ఇద్దరు మాత్రమే అటెంప్ట్ చేశారు అండ్ ఒకరు అన్నారు బైబిల్ అని, ఇంకొకరు అన్నారు రామాయణం. రెండు పవిత్ర గ్రంథాలే, కానీ హీబ్రూ భాష నుంచి అనువదింపబడిన గ్రంథం రామాయణం కాదు. బైబిల్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you and -5 to you. Here comes the last question in Rata Geeta for all of you. మన రాష్ట్రాల పేర్లను ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో రాస్తే జార్ఖండ్ కి కేరళకి మధ్యలో ఉండే స్టేట్ ఏది? Well, time up. So out of 6, ముగ్గురు మాత్రం అటెంప్ట్ చేశారు. ఇటువైపు ముగ్గురు. కర్ణాటక అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to both of you and -5. Well, మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మీ రాతల వల్ల గీతల వల్ల మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అవినాష్ leading with 40 points, Sri Vishnu with 35 points, Aarti with 30 points, Jasmine with 20 points, Dharani with 10 points and Deepak with 10 points. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను, కానీ ఆ అక్షరాలు రివీల్ చేయను. ఒక్క అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను, దాని తర్వాత క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, చెప్పిన క్లూని బట్టి, మొత్తం అక్షరాల సంఖ్యని బట్టి ఆ పదం ఏమిటో కరెక్ట్గా చెప్పేస్తే టైం లోపు మీకు ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకో అక్షరం రివీల్ చేస్తాను ఫర్ 15 points. ఆ తర్వాత మరో అక్షరం ఫర్ 10 points అండ్ చివరిగా ఆఖరి అక్షరం ఫర్ 5 points. సో బజర్ రౌండ్ క్వశ్చన్ అందరికీ కామన్ కాబట్టి ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. మీ అందరికీ తేట తెలుగులో మొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, పాట బాగుండాలి అంటే పాటలో ఇవి బాగుండాలి. పాట బాగుండాలి అంటే పాటలో ఇవి బాగుండాలి. Time up. Okay, for 15 points, I reveal letter number 1. Vishnu, your answer please. శృతి లయలు.
సరిపోయాయా అక్షరాలు? సార్ ప్లేస్మెంట్, సార్ క్లూ. సెంటెన్స్ ప్రొనౌన్సియేషన్ శృతి అంటే పిచ్, లయ అంటే టెంపో. రెండు ఇంపార్టెంట్ నా పాటకి. ఎస్ సార్ మరి నీ ఆన్సర్ శృతి కరెక్టేనా అయితే? చాలా చాలా కరెక్ట్. రైట్ ఆన్సర్ 15 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 7 అక్షరాల పదం. ఇందులో ముందుగా ఐ రివీల్ లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా పాజిటివ్గా ఆలోచించాలి. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా పాజిటివ్గా ఆలోచించాలి. వెంటనే చెప్పేస్తే 20 points. క్లూ ఈ పదానికి అర్థం కాదు, బట్ డెఫినెట్లీ డైరెక్ట్ చేస్తుంది. టైమ్ అప్. ఓకే, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 15 points. ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు చెప్తే 15 points, తప్పు చెప్తే -5. టైమ్ అప్. ఓకే, ఫర్ 10 points ఐ రివీల్ లెటర్ నంబర్ 1. ఆనంగానే గన్ల బజర్ నొక్కేసింది. జాస్మిన్, యువర్ ఆన్సర్ ప్లీజ్. అంతా మన మంచికే. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, అంతా కే సరిపోయింది. మరి క్లూ కూడా సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? ప్రాబ్లమ్స్ వచ్చినా పాజిటివ్ గా అంటే ఇది కూడా మన మంచికే జరిగింది అలా. సో అయితే ఇది కూడా నీ మంచిగా జరిగిందా? నీ మంచిగా జరిగింది, నీకు మంచిగా జరిగింది సార్. రైట్ ఆన్సర్. 10 points to you. తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. త్రూ. నేను మీకు ఇస్తున్న క్లూ. దుర్గమ్మ జాతర 9 రోజులు జాగారం. అది ఏమిటో ఫాస్టెస్ట్ గా చెప్పడానికి ముందుకు వచ్చేసింది ధరణి. యువర్ ఆన్సర్ ప్లీజ్. నవరాత్రులు. సో సరిపోయి 5 అక్షరాలు. యు గాట్ త్రూ ద త్రూ. ఓకే, మరి క్లూ. దుర్గమ్మ జాతర 9 రోజులు. జాగారం చేస్తారు 9 రోజులు. నువ్వు కూడా చేస్తావా? ఇక మీద చేస్తావు, ఎందుకంటే నీ పంట పండింది కాబట్టి. రైట్ ఆన్సర్. 20 points to you. మీ అందరికీ తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ. బ్రహ్మగారు చేస్తే సృష్టి, మరి బాపు గారు చేస్తే? బ్రహ్మగారు చేస్తే సృష్టి, మరి బాపు గారు చేస్తే? వెంటనే చెప్పేస్తే 20 points. టైమ్ అప్. ఓకే, ఎవరు టైంకి చెప్పలేకపోయారు కాబట్టి 15 points ఐ రివీల్ లెటర్ నంబర్ 3. బ్రహ్మగారు చేస్తే సృష్టి, మరి బాపు గారు చేస్తే? ఇప్పుడు చెప్తే 15 points. Time up. Okay, for 10 points, I reveal letter number 1. ఈసారి ఫాస్టెస్ట్ బజర్. ఆర్తి, your answer please. రూపకల్పన. రూపకల్పన. సరిపోయిందా? రూపకల్పన అంటే ఏంటి? క్రియేషన్. ప్లేస్మెంట్ సరిపోయాయి, అక్షరాల సంఖ్య సరిపోయింది, క్లూ కూడా సరిపోయిందా? సో బాపు గారు ఎవరు? పెయింటర్. ఇస్ అ క్రియేటర్. సో క్రియేటర్స్ చేస్తే అది రూపకల్పన అవుతుంది. రైట్ ఆన్సర్. 10 points to you, ఆర్తి. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. సో నేను మీకు ఇస్తున్న క్లూ. పండగ ఎవరిదైనా మొదటి దండం మాత్రం ఆయనకి. పండగ ఎవరిదైనా
మొదటి దండం మాత్రం ఆయనకి. ఆయన ఎవరో చెప్పడానికి వచ్చింది ముందుకి ధరణి. మరొక్కసారి యువర్ ఆన్సర్ ప్లీజ్. వినాయకుడు. సరిపోయి 5 అక్షరాలు. నా సరిపోయిందా? క్లూ సరిపోయిందా? అలాగా ఏ పండగ చేసుకునేటప్పుడైనా వినాయకుడిని పూజిస్తాము. ఫస్ట్ ఆయనకి పూజిస్తావు నువ్వు. మనకి విఘ్నాలే ఉంటాయి. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ టు యు. తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం ఆన్ ది స్క్రీన్. 8 అక్షరాల పదం, పొడవైన పదం. ఓకే, ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, రాయలవారి కొలువులో రాతల రాజులు. రాయలవారి కొలువులో రాతల రాజులు. అవినాష్, యువర్ ఆన్సర్ ప్లీజ్. అవినాష్ బజర్ నొక్కావు కానీ ఆన్సర్ చెప్పలేదు. -5. Well, for 15 points, I reveal letter number 3. రాయలవారి కొలువులో రాతల రాజులు. ఏ బజర్ నొక్కేసింది ధరణి? ఏమంటుందో ఈసారి విందాం. అష్టదిగ్గజ కవులు. అష్టదిగ్గజ కవులు. అబ్బో, పెద్ద పదాన్ని బాగా ఇరికిచ్చావే. తీజా సరిపోయిందా? మరి క్లూ ఎలా సరిపోయింది? రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు రాతలు రాసి. ఎవరో వాళ్ళు తెలుసా? తెనాలి రామకృష్ణ. అలసాని పెద్దన, దూర్జటి, వాళ్ళందరినీ ఏమంటారు? అష్టదిగ్గజ కవులు. అష్టదిగ్గజ కవులు అంటారా? పక్కగా అంటారు. పక్కగా ఇస్తాను 10 పాయింట్లు. రైట్ ఆన్సర్. తేట తెలుగు పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ధరణి లీడింగ్ విత్ 65 పాయింట్స్, శ్రీ విష్ణు విత్ 50 పాయింట్స్, ఆర్తి విత్ 40 పాయింట్స్, అవినాష్ విత్ 35 పాయింట్స్, జాస్మిన్ విత్ 30 పాయింట్స్ అండ్ దీపక్ విత్ 10 పాయింట్స్. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను. సో నేను అడిగిన క్వశ్చన్ తర్వాత ఎవరైతే ఫాస్ట్ గా బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను 10 పాయింట్స్. తప్పైతే -5. Shall we start? Yes. దృశ్యంలో ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే చిత్రంలోని స్వాతంత్ర సమరయోధురాలి పేరేంటి? పిక్చర్ ప్లీజ్. బజర్ అందరూ బాగానే నొక్కారు, బట్ ఫాస్టెస్ట్ శ్రీ విష్ణు, యువర్ ఆన్సర్. సరోజినీ నాయుడు. ఆవిడ సరోజినీ నాయుడు. ఆవిడకేదో బిరుదు ఉంది, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఆ బిరుదు ఈవిడదేనా? పక్కానా? సరోజినీ నాయుడు ఇస్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలో ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు? పిక్చర్ ప్లీజ్. This time the fastest buzzer is taken by Jasmine. Your answer. నరేంద్ర మోడీ. ఎలా చెప్పగలవు? కొంచెం అతని షర్ట్స్, తన బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది. సగం ఫోటోలో నీకు ఆయన షర్ట్ టెక్స్చర్, బాడీ లాంగ్వేజ్ కనిపిస్తున్నాయా? ఇది ఎప్పుడు జరిగిన ఫోటో తెలుసా? తెలియదు. ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన తరువాత, సో మరి ఆయన నరేంద్ర మోదీయా కాదా అని తెలియాలంటే చూడాల్సిందే కదా ఒరిజినల్ ఫోటో. ఒరిజినల్ ఫోటో ప్లీజ్. సో ఆయన నరేంద్ర మోదీ ఇస్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు. దృశ్యంలో థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే నినాదాన్ని అందించింది ఎవరు? స్లోగన్ ప్లీజ్. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. ఎవరో చెప్పడానికి ముందుకు వస్తోంది ఆర్తి. చాలా ఆర్తితో. యువర్ ఆన్సర్ ప్లీజ్. లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి. నేను జై జవాన్, జై కిసాన్ తో ఆపేశానా? జై విజ్ఞాన్ కూడా ఉంది. మరి ఈ జై విజ్ఞానాన్ని పూరించింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి గారేనా? రాంగ్ ఆన్సర్. -5. ఎవరైనా చెప్పగలరా రైట్ ఆన్సర్? అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి is the right answer. Here comes the question number 4.
ఇప్పుడు మీరు చూడబోయే స్టేట్మెంట్ ఎవరిదో చెప్పండి. స్టేట్మెంట్ ప్లీజ్. కులం యొక్క పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని రూపొందించలేం. ఆహా, ఈసారి బజర్ నొక్కి చెప్పడానికి ముందుకు వచ్చాడు అవినాష్. ఆన్సర్ ప్లీజ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొటేషన్స్ స్లోగన్స్ బాగా ఫాలో అవుతావా? చదువుకుంటావా? వింటావా? పాటిస్తూ ఉంటావా? డౌట్ ఎందుకు? రైట్ ఆన్సర్ 10 points to you. ఇక మిగిలిన 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కి ముందు నేను పిక్చర్ చూపిస్తాను. తర్వాత ఆ పిక్చర్ కి సంబంధించి నేనే ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ అవును ఆర్ కాదు మాత్రమే మీరు చెప్పాలి. ఓకే? దృశ్యంలో 5th క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఫోటోలోని పిరమిడ్స్ ఫ్రాన్స్ దేశంలో ఉన్నాయి. The fastest buzzer is taken by Sri Vishnu. Your answer? కాదు. అవి పిరమిడ్స్ కాదా? మరి ఎందుకు కాదన్నావు? సార్ అవి ఈజిప్ట్ లో కాబట్టి నువ్వు కాదు అన్నావు. కాబట్టి నేను కరెక్ట్ అంటాను and 10 points ఇచ్చేస్తాను ఫర్ రైట్ ఆన్సర్. దృశ్యంలో ది లాస్ట్ క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని హీరోయిన్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఏ మాయ చేసావి? ఆ మాయ ఏమిటో చెప్పడానికి ముందుకు వస్తున్నాడు దీపక్. యువర్ ఆన్సర్ ప్లీజ్. అవును. పక్కనా చూసావా సినిమా? ఆ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి తెలుసా? అండ్ నీ ఆన్సర్ కూడా బాగుంటాయి తెలుసా? రైట్ ఆన్సర్ 10 points to you. వెల్, మొత్తానికి దృశ్యం రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీ విష్ణు లీడింగ్ విత్ 70 points, Dharani Sri with 65 points, Avinash with 45 points, Jasmine with 40 points, Aarti with 35 points, and Deepak with 20 points. Sri Gayatri Vidya Samsthala champion powered by Epson Ink Tank Printers లో మన లాస్ట్ రౌండ్ ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్ గా 1 నిమిషం పాటు వరుసబెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చెప్పేయాలి. ఆ ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points, తప్పైతే -5. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోండి, పాస్ చెప్పేసి. అలా 1 నిమిషంలో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పగలిగితే ఇంటూ 10 అన్ని పాయింట్స్ మీ ఖాతాలో పడతాయి. కానీ ఈ రౌండ్ ఇప్పటిదాకా ఆడినట్టుగా మీ పోడియంస్ దగ్గర నుంచి కాదు, అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చుని ఆడతారు. ధరణి, ముందు నువ్వే అడద్దామా? ప్లీజ్ కమ్. సో ధరణి, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. జైపూర్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? రాజస్థాన్. రైట్ ఆన్సర్. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పాస్. పురాణాల ప్రకారం బలరాముడి ఆయుధం ఏమిటి? పాస్. బలి చక్రవర్తి జన్మదినాన్ని మలయాళీలు ఏ పండుగగా జరుపుకుంటారు? పాస్. తండ్రి కరుణానిధి, కొడుకు స్టాలిన్ ఏ పార్టీ? పాస్. గగనం అంటే ఏంటి? ఆకాశం. రైట్ ఆన్సర్. పూర్తిగా ఎదిగిన వ్యక్తికి ఎన్ని పళ్ళుంటాయి? 32. రైట్ ఆన్సర్. విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణా నది. రైట్ ఆన్సర్. సచీదేవి భర్త ఎవరు? పాస్. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పేరులో టీ అంటే ఏమిటి? పాస్. కర్చీఫ్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? కే. రైట్ ఆన్సర్. రాబర్ట్ వాద్రా భార్య పేరేంటి? పాస్. దొరికితే దొంగ, దొరకకపోతే డాష్. పాస్. ఎన్ని 9 కలిపితే 72 అవుతుంది? 8. రైట్ ఆన్సర్. స్కందుడు. అనగానే టైం అప్ అయింది, బట్ క్వశ్చన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఫినిష్ చేస్తాను, డోంట్ వరీ. స్కందుడు అంటే ఏ దేవుడు? పాస్. ధరణి, మొత్తం నువ్వు 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions అండ్ అందులో 6 రైట్ ఆన్సర్స్ చెప్పావు అండ్ 9 పాస్ చేసావు. ఒక్క తప్పు కూడా చెప్పలేదు. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ ఆర్నిథాలజీ. పురాణాల ప్రకారం బలరాముడి ఆయుధం ఏంటి అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ నాగలి. బలి చక్రవర్తి జన్మదినాన్ని మలయాళీలు ఏ పండుగగా జరుపుకుంటారు అని అడిగాను, ఓణం. తండ్రి కరుణానిధి, కొడుకు స్టాలిన్ ఏ పార్టీ అని అడిగాను, డిఎంకే ద్రావిడ మున్నేట్ర కழகம். సచీదేవి భర్త ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ ఇంద్రుడు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పేరులో టీ అంటే ఏంటి అని అడిగాను, కల్వకుంట్ల తారక రామారావు. సో టీ అంటే తారక. రాబర్ట్ వాద్రా భార్య పేరేంటి అని అడిగాను, రైట్ ఆన్సర్ ఇస్ ప్రియాంక గాంధీ.
దొరికితే దొంగ, దొరకకపోతే దొర దొర. స్కందుడు అంటే ఏ దేవుడు అని అడిగాను. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు. సో వెల్ 6 రైట్ ఆన్సర్స్. 6 into 10. ఎగ్జిస్టింగ్ స్కోర్ ఎంత? 65 65 plus 60 125 125. Very very well tried. All the best. So Avinash, ready for the challenge? Yes, sir. Please come. The time starts in 3, 2, 1 and go. Lucknow ఏ రాష్ట్రానికి క్యాపిటల్? ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ లో ఫిజిక్స్ అనే పదం ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఈ. రైట్ ఆన్సర్. ఋషులలో ముక్కోపి అని ఎవరిని అంటారు? పాస్. సిరిసిల్ల, యాదాద్రి, బాసరా ఆ రాష్ట్రం పేరేంటి? పాస్. ల్యాండ్ ఆఫ్ మార్బుల్ అని ఏ దేశాన్ని అంటారు? పాస్. మర్కటం అంటే ఏంటి? పాస్. మన శరీరంలో అతిపెద్ద గ్లాండ్ ఏది? లివర్. రైట్ ఆన్సర్. మిసిసిపి నది ఏ దేశంలో ఉంది? పాస్. పంచభూతాలు అంటే ఎన్ని? 5. రైట్ ఆన్సర్. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ఏ మతానికి చెందినది? హిందూ మతం. రాంగ్ ఆన్సర్. బుర్రకథ చెప్పడానికి కనీసం ఎంతమంది కళాకారులు కావాలి? పాస్. రోడ్డుకి ఎటువైపు నడవాలి? లెఫ్ట్. రైట్ ఆన్సర్. వధువు అంటే అర్థం ఏంటి? పెళ్ళికూతురు. రైట్ ఆన్సర్. జత అంటే ఎన్ని? 2. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం వాలి సోదరుడి పేరేంటి? పాస్. వెల్ అవినాష్, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 7 రైట్ చెప్పావు, 1 రాంగ్ చెప్పావు అండ్ 8 పాస్ చేసావు. నువ్వు రాంగ్ ఆన్సర్స్ చెప్పిన క్వశ్చన్స్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఋషులలో ముక్కోపి అని ఎవరిని అంటారు అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ దూర్వాస మహర్షి. సిరిసిల్ల, యాదాద్రి అండ్ బాసరా ఏ రాష్ట్రం అని అడిగాను? తెలంగాణ. ల్యాండ్ ఆఫ్ మార్బుల్ అని ఏ దేశాన్ని అంటారు అని అడిగాను. రైట్ ఆన్సర్ ఇస్ ఇటలీ. మర్కటం అంటే ఏంటి అని అడిగాను. రైట్ ఆన్సర్ ఇస్ కోతి. మిసిసిపి నది ఏ దేశంలో ఉంది అని అడిగాను. పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ అమెరికా. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ఏ మతానికి చెందినది అని అడిగాను. హిందూ మతం అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ సిక్ మతం. బుర్రకథ చెప్పడానికి కనీసం ఎంతమంది కళాకారులు కావాలి అని అడిగాను. పాస్ అన్నావు. సో మొత్తం 3 కావాలి. రామాయణం ప్రకారం వాలి సోదరుడి పేరేంటి అని అడిగాను. వాలి సోదరుడు సుగ్రీవుడు. సో మొత్తం 7 రైట్. సో 7 into 10 70. 1 రాంగ్, -5 65. ఎగ్జిస్టింగ్ స్కోర్ 45 45 plus 65 110 very well tried, very well tried. All the best. మరి చూడాలి ఇప్పుడు ఆర్తి బ్రేక్ చేస్తుందో లేదో ఆ స్కోర్ ని. రెడీ అమ్మా? yes sir ప్లీజ్ కమ్. The time starts in 3, 2, 1 and go. ఇటానగర్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? అరుణాచల్ ప్రదేశ్ రైట్ ఆన్సర్. డెర్మటాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? పాస్ గరళకంఠుడు అంటే ఏ దేవుడు? శివుడు రైట్ ఆన్సర్. వడాపావ్, జుహీ బీచ్, బాల్ ఠాక్రే ఏ రాష్ట్రం? ముంబై రాంగ్ ఆన్సర్. పాకిస్తాన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? పాస్ జలధి అంటే ఏంటి? పాస్ స్టేప్స్ అనే అతి చిన్న ఎముక మన శరీరంలోని ఏ భాగంలో ఉంటుంది? ఇయర్ రైట్ ఆన్సర్. వైట్ హౌస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ కంట్రీ పేరేంటి? పాస్ రామాయణం ప్రకారం జనక మహారాజు కుమార్తె ఎవరు? సీత రైట్ ఆన్సర్. హుస్సేన్ సాగర్ ఏ సిటీలో ఉంది? హైదరాబాద్ రైట్ ఆన్సర్. నైరుతి ఋతుపవనాల వల్ల ఏం వస్తుంది? పాస్ సాధారణంగా అగ్ని ప్రమాదాలు ఏ సీజన్ లో ఎక్కువ జరుగుతాయి? పాస్ మన దేశంలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం ఎన్ని? పాస్ ఫ్లూట్ తయారు చేయడానికి అవసరమైన చెట్టు ఏది? పాస్ వెల్ ఆర్తి, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 5 రైట్ ఆన్సర్స్ చెప్పావు, 1 రాంగ్ ఆన్సర్ చెప్పావు అండ్ మిగతా 8 పాస్ చేసావు. సో నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. డెర్మటాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం అని అడిగాను. స్కిన్ కి సంబంధించినది. వడాపావ్, జుహూ బీచ్, బాల్ ఠాక్రే ఏ రాష్ట్రం అని అడిగాను. ముంబై ముంబై. సిటీ చెప్పావు, ప్రదేశం చెప్పావు. నేను అడిగింది రాష్ట్రం. ద రైట్ ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. జలధి అంటే ఏంటి అని అడిగాను. జలధి అంటే సముద్రం. వైట్ హౌస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ కంట్రీ పేరేంటి అని అడిగాను. ఎక్కడుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ వైట్ హౌస్? అమెరికా. నైరుతి ఋతుపవనాల వల్ల ఏం వస్తుంది అని అడిగాను. వర్షం వస్తుంది. సాధారణంగా అగ్ని ప్రమాదాలు ఏ సీజన్లో ఎక్కువ జరుగుతాయి అన్నాను. సమ్మర్లో జరుగుతాయి, వేడి పెరుగుతుంది కదా. మన దేశంలోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం ఎన్ని అడిగాను. 7 సిస్టర్స్. తెలుసు, టెన్షన్ పడ్డావు. ఫ్లూట్ తయారు చేయడానికి అవసరమైన చెట్టు ఏది అని అడిగాను. వెదురుతోనే ఫ్లూట్ తయారు చేస్తారు. 5 రైట్ ఆన్సర్స్. 5 into 10 50 and 1 wrong. -5 45. Existing score
35. 35 plus 45. 80. 80. Well done. Well tried. Well tried. All the best to you. ఇప్పుడు నేను ఒక స్పెల్లింగ్ చెప్తాను. స్పెల్లింగ్ చెప్పిన తర్వాత ఆ వర్డ్ అంటే ప్రొనౌన్స్ చేస్తాను. దాని తర్వాత కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతాను. ఆ ప్రొనౌన్సియేషన్ ఎవరు కరెక్ట్గా చెప్తే వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాను. ఓకే, నేను చెప్పే వర్డ్ RACHINE అంటే రచిని. సో నేను ఇప్పుడు ఎవరిని చూపిస్తే వాళ్ళు నాకు ఆ స్పెల్లింగ్ ఆ ప్రొనౌన్సియేషన్ చెప్పాలి. KACHINE ధరణి. Kachini. LACHINI విష్ణు. Kachini. P అవినాష్. పచ్చిని. D ఆర్తి. Dachini. S జాస్మిన్. సచిని. Q దీపక్. Kuchini. M ఆర్తి. Machini. రాంగ్ ఆన్సర్. విష్ణు. Kuchini. రాంగ్ ఆన్సర్. ధరణి. M. Machini. రాంగ్ ఆన్సర్. అవినాష్. M. మకిని. రాంగ్ ఆన్సర్. జాస్మిన్. M. మకిని. రాంగ్ ఆన్సర్. దీపక్. M. Machine. Ah? Machine. Ah? Machine. Machine is the right answer. Here's your chocolate. Well done, very well done. ఇప్పుడు రెడీ ఆటకి మళ్ళీ బ్యాక్ టు ఫార్మ్. సో దీపక్ రెడీయా? ప్లీజ్ కమ్. దీపక్ your time starts in 3, 2, 1 and go. గ్యాంగ్టాక్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? Sikkim. రైట్ ఆన్సర్. దేని అధ్యయనం చేయడాన్ని సీస్మాలజీ అంటారు? Bhukampan. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం యశోద భర్త ఎవరు? Pass. నమస్కారం అంటే తెలుగు, మరి వణక్కం అంటే? Tamil. రైట్ ఆన్సర్. దేవగౌడ, యడ్యూరప్ప, సిద్ధరామయ్య ఏ రాష్ట్రం? Pass. మార్జాలం అంటే ఏంటి? Pilli. రైట్ ఆన్సర్. సాధారణంగా ఒక మనిషికి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? 2. రైట్ ఆన్సర్. జంట నగరాల్లో ఒకటి హైదరాబాద్, మరి రెండోది? Pass. కంచి కామాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? Pass. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఎంతమంది కొడుకులు? 7. రైట్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన అష్టపదుల్ని రాసింది ఎవరు? Pass. హైదరాబాద్ లో ఉన్న గాంధీ భవన్ ఏ రాజకీయ పార్టీకి కార్యాలయం? Pass. లిట్మస్ పేపర్ ని ఎర్రగా మార్చేది ఏది? Acid. రైట్ ఆన్సర్. ఫోటోగ్రాఫ్ స్పెల్లింగ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? P. రైట్ ఆన్సర్. సో దీపక్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 8 రైట్ అండ్ 6 పాస్ చేసావు. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? మహాభారతం ప్రకారం యశోద భర్త ఎవరు అని అడిగాను. పాస్ అన్నది. రైట్ ఆన్సర్ ఇస్ నందుడు. దేవేగౌడ, యడ్యూరప్ప, సిద్ధరామయ్య ఏ రాష్ట్రం అని అడిగాను. Karnataka. కర్ణాటక. జంట నగరాల్లో ఒకటి హైదరాబాద్, మరి రెండోది? Secunderabad. సికింద్రాబాద్. కంచి కామాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. తమిళనాడు. ప్రసిద్ధి చెందిన అష్టపదుల్ని రాసింది ఎవరు అని అడిగాను. జయదేవుని అష్టపదులు అంటారు. విన్నావా? సో అష్టపదులు రాసింది జయదేవుడు. హైదరాబాద్ లో ఉన్న గాంధీ భవన్ ఏ రాజకీయ పార్టీకి కార్యాలయం? కాంగ్రెస్. 8 out of 14. 8 into 10? 80. 80. Existing score? 20. 20 plus 80? 100. 100. Very, very, very well tried. Very well tried. All the best. మరి చూడాలి ఇప్పుడు జాస్మిన్ బ్రేక్ చేస్తున్నారు లేదా 125. రెడీ అమ్మా? ఎస్ సార్. ప్లీజ్ కమ్. Your time starts in 3, 2, 1 and go. డెహ్రాడూన్ ఏ రాష్ట్రానికి క్యాపిటల్? ఉత్తరాఖండ్. రైట్ ఆన్సర్. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు? పాస్. అష్టదిక్పాలకులు అంటే ఎంతమంది? 8. రైట్ ఆన్సర్. మెర్క్యూరీ కెమికల్ సింబల్ ఏది? పాస్. అపాలజీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది? ఏ. రైట్ ఆన్సర్. పుడమి అంటే ఏంటి? పాస్. ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఏ జబ్బుకి కారణం? మలేరియా. రైట్ ఆన్సర్. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది? పాస్. పురాణాల ప్రకారం మార్కండేయుడు ఎవరికి భక్తుడు? పాస్. చార్మినార్ లో మినార్ అంటే ఏంటి? ఎత్తైన టవర్స్. రాంగ్ ఆన్సర్. హర్భజన్ సింగ్ ఏ చేత్తో బౌలింగ్ చేస్తాడు? పాస్. తెలుగు విశ్వవిద్యాలయం పేరులో ఉన్న ప్రముఖుడు ఎవరు? పాస్. లాఫ్ స్పెల్లింగ్ లో చివరి లెటర్ ఏది? హెచ్. రైట్ ఆన్సర్. దేవాలయంలో దక్షిణలు కానుకలు వేసే పాత్రని ఏమంటారు? హుండీ. రైట్ ఆన్సర్. సో జాస్మిన్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 6 కరెక్ట్, 1 రాంగ్ అండ్ 7 పాస్. సో నువ్వు తప్పు చెప్పిన క్వశ్చన్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఎలా ఉన్నాయి? ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ ఇస్ అరిస్టాటిల్. మెర్క్యూరీ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను. రైట్ ఆన్సర్ ఇస్ Hg. పుడమి అంటే ఏంటి అని అడిగాను. పుడమి అంటే నేల. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది అని అడిగాను. పాస్ అన్నది. రైట్ ఆన్సర్ ఇస్ నల్గొండ. పురాణాల ప్రకారం మార్కండేయుడు ఎవరికి భక్తుడు అని అడిగాను. తెలుసా ఎవరికి భక్తుడు? శివభక్తుడు. చార్మినార్ లో మినార్ అంటే ఏంటి అని అన్నాను. టవర్ అన్నావు. టవర్ కాదు, పిల్లర్. హర్భజన్ సింగ్ ఏ చేత్తో బౌలింగ్ చేస్తాడు అని అడిగాను. తెలుసా? చూస్తావు క్రికెట్?
రైట్ హ్యాండ్తో. తెలుగు విశ్వవిద్యాలయం పేరులో ఉన్న ప్రముఖుడు ఎవరు అని అడిగాను. ఎవరు? ఎన్టీఆర్. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 6 into 10 60 minus 5 55. Existing score 40 plus 55 95. Very well tried, Amma. Very well tried. All the best. Sri Vishnu 70 లో ఉన్నావు, పాసిబిలిటీ ఉంది. సో ట్రై చేస్తావు ఫుల్ గా Yes, sir. ఛాంపియన్ అవడానికి. Yes, sir. Come on, please come. The time starts in 3, 2, 1 and go. గోవా క్యాపిటల్ ఏది? పనాజీ. రైట్ ఆన్సర్. మెదడు నరాలకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు? పాస్. వక్రతుండ మహాకాయ అని ఏ దేవుణ్ణి పూజిస్తారు? వినాయకుడు. రైట్ ఆన్సర్. మన దేశంలో గుజరాతీ ఎక్కువగా మాట్లాడే రాష్ట్రం ఏది? గుజరాత్. రైట్ ఆన్సర్. అమేధి నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత ఎవరు? పాస్. లవణం అంటే ఏంటి? ఉప్పు. రైట్ ఆన్సర్. స్పాండిలైటిస్ శరీరంలో ఏ భాగానికి వచ్చే వ్యాధి? పాస్. కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ ఆ నగరం పేరేంటి? పాస్. మహాభారతం ప్రకారం జాంబవతి భర్త ఎవరు? పాస్. ఎస్ఎస్సి అంటే ఎన్నో తరగతి? 10th. రైట్ ఆన్సర్. మానవ బాంబు దాడిలో మరణించిన మన దేశ ప్రధాని పేరేంటి? రాహుల్ గాంధీ. రాంగ్ ఆన్సర్. ఒకప్పటి మెసొపటోమియోకి ప్రస్తుతం వాడుకలో ఉన్న పేరేంటి? పాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఏ సిటీలో ఉంది? పాస్. గురుదేవ్ అని ఏ మహనీయుని సంబోధిస్తారు? పాస్. హైదరాబాద్ లోని బిర్లా మందిర్ ఏ రంగులో ఉంటుంది? పాస్. శ్రీ విష్ణు 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. దాంట్లో 5 కరెక్ట్ అండ్ 1 రాంగ్. మిగతా 9 పాస్ చేసావు. తప్పు చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మెదడు నరాలకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు అని అడిగాను. పాస్ అన్నది రైట్ ఆన్సర్ ఇస్ న్యూరాలజీ. అమేధి నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత ఎవరు అని అడిగాను. రాహుల్ గాంధీ. స్పాండిలైటిస్ శరీరంలోని ఏ అవయవానికి సోకే వ్యాధి అని అడిగాను. ద రైట్ ఆన్సర్ ఇస్ వెన్నెముక. కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ ఆ నగరం పేరేంటి అని అడిగాను. ఢిల్లీ. మహాభారతం ప్రకారం జాంబవతి భర్త ఎవరు అని అడిగాను. శ్రీకృష్ణుడు. మానవ బాంబు దాడిలో మరణించిన మన దేశ ప్రధాని ఎవరు అని అడిగాను. రాజీవ్ గాంధీ. ఒకప్పటి మెసొపటోమియోని ప్రస్తుతం మన వాడుకలో ఏ పేరుతో పిలుస్తున్నాం అని అడిగాను. ఇరాక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఏ సిటీలో ఉంది అని అడిగాను. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. గురుదేవ్ అని ఏ మహనీయుని సంబోధిస్తారు అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగోర్. హైదరాబాద్ లోని బిర్లా మందిర్ ఏ రంగులో ఉంటుంది అని అడిగాను. పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ తెలుపు. సో వెల్, మొత్తానికి 5 రైట్. సో 5 into 10 50 and 1 wrong. -5 అంటే 45. ఒరిజినల్ స్కోర్ 70 plus 45 115. Very well tried, man. Very well tried. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 125 points తో ఖమ్మం నుంచి వచ్చిన ధరణిశ్రీ. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Now the time to call the champion onto the stage. Representative world champion, let's call upon Miss Dharani onto the stage, please. Congratulations, very well played. వాళ్ళ mother onto the stage, please. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ 2 rounds వరకు స్కోర్ చేయపోయేసరికి తర్వాత స్కోర్ చేసింది కాబట్టి చాలా చక్కగా ఆడావమ్మా. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి ఛాంపియన్ ధరణికి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత ధరణికి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. I thank my teachers and friends and my parents for supporting me. వెరీ వెల్ డన్ అమ్మా. అండ్ ధరణి ఆట ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు నువ్వు ఛాంపియన్ అయ్యావు. నీలాంటి ఛాంపియన్స్ అందరూ మళ్ళీ ఇక్కడికి వస్తారు సెమీఫైనల్స్ ఆడడానికి. అప్పుడు గెలిస్తే మెగా ఫైనల్స్ ఆడొచ్చు. అక్కడ గెలిస్తే అక్షరాల 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ దాంతో పాటుగా ద మోస్ట్ ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 ట్రోఫీ కూడా గెలుచుకోవచ్చు. గెలుచుకుంటావా? ప్రిపేర్ వస్తావు చక్కగా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. మంచి టార్గెట్ సెట్ చేసి అలా ఉండిపోయింది ధరణి. అండ్ ఎవరెవరు బ్రేక్ చేస్తారా అని చాలా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తాం. బట్ ఫైనల్లీ ఆ సెట్ చేసిన టార్గెట్తో తనే ఛాంపియన్ అయిపోయింది. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్. ప్రపంచంలో
అత్యధిక జనాభా గల దేశాల్లో మొదటిది చైనా, రెండవది ఇండియా, మూడోది ఏది? మరి రవిపవన్ పెద్దగా ఏమవుతాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పూసిన పున్నం వెన్నెల మేన తెలంగాణ వీణ వాసిగ చెత్తల వెలుగొందిన గత వైభవాల కోన. రన్నింగ్ చేయాలని ఒక తాపత్రయం ఎలా వచ్చింది? అంటే నాకు బేసిక్గా రన్నింగ్ అంటే చాలా ఇష్టం. వందే మాతరంలో ఉన్న 2 భాషల్లో ఒకటి బెంగాలీ, రెండోది ఏది?